ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. మరి ఒక పునరుద్ధాన దినమున ఆయనను స్తుతించి గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మరి ఈ ఉదయాన్న నీ జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అవరోధాలు నీకు ఎదురవుతూ ఉన్నా, దేవుడే మనకు సొల్యూషన్. దేవుని వాగ్దానమే మన ధైర్యం. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవుని మాట నేను తప్పక లేవనెత్తుతుంది. ఆయన తన వాక్కును పంపుతున్నారు నేను లేవనెత్తడానికి. కాబట్టి ఆయన మాటను గట్టిగా పట్టుకోండి, ఆయన మాట తీసుకోండి, ఆయన మాట రిసీవ్ చేసుకోండి. ప్రార్థనతో వాక్యముతో మీ దినమును ప్రారంభించండి. ఈరోజంతా దేవుని సహాయంని మీరు పొందుకుంటారు. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుని చేతులు మీరున్నారు, భయపడకండి. ఆయన చేతులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి, మిమ్మల్ని బలపరుస్తాయి. ఎవరైనా అనారోగ్యాలతో, సమస్యలతో ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ కుటుంబంలో ఇంతవరకు జరిగిన అనేక కార్యములు త్వరలోనే మనం పొందుకోబోతున్నాం. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 37వ అధ్యాయము 11వ వచనము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని. అవును, ఎందుకంటే దేవుడు దీనులను దృష్టిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలవారికి ఆయన ఆసనుడుగా ఉంటాడు. అంటే ఆయన సమీపంగా ఉంటాడు, ఆయన దగ్గరగా ఉంటాడు. అందువల్ల వారు ప్రతి పరిస్థితులు కూడా జయం పొందుకుంటారు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద ఉన్న సంతోషాన్ని స్వతంత్రించుకుంటారు, భూమి మీద ఉన్న నెమ్మదిని స్వతంత్రించుకుంటారు, భూమి మీద ఉన్న ఆరోగ్యాన్ని పొందుకుంటారు. భూమి మీద ఉన్న ప్రతి శ్రేష్టమైన ఈవిని కూడా వారు సులువుగా సంపాదించుకుంటారు. దీనులంటే ఎవరు అంటే తన్ను తాను తగ్గించుకొని దేవునిని హెచ్చించేవారు. యోహాను భక్తుడు అంటాడు కదా, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నదని. అవును, లేఖనం సెలవిస్తుంది తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడని. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు తప్పక హెచ్చించబడతారు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా వారు హెచ్చించబడతారు. తన్ను తాను తగ్గించుకున్నవారు అంటే వారి స్వంత ఆలోచనలు తగ్గించుకొని, వారి స్వంత ఆశలు తగ్గించుకొని, వారి స్వంత జ్ఞానమును ఉపయోగించకుండా, వారి బలముపై ఆధారపడకుండా, వారి శక్తిపై ఆధారపడకుండా, వారి ఉద్యోగంపై, వారి వ్యాపారంపై, లేక వారు కలిగి ఉన్న దానిపై దేనిపై కూడా ఆధారపడకుండా పూర్తిగా దేవునిపై ఆధారపడి నా ఆలోచన కాదే అన్ని ఆలోచనలు, నా చిత్తం కాదే అన్నీ చిత్తం అని వారి స్వంత విషయాలు తగ్గించుకొని దేవుని చిత్తాన్ని హెచ్చించేవారు. వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాకుండా బహుక్షేమము కలిగి సుఖించెదరు అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ 37వ దావీదు కీర్తన మొదటి నుండి చదివితే, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి నువ్వు మత్సరపడొద్దు, యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు అని కూడా వ్రాయబడి ఉంది. నిజమే, అనేక సార్లు మనం ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, కానీ నా జీవితం ఎలా ఉంది ఏంటి? చెడ్డవారు, దేవుని చిత్తానుసారంగా బ్రతకని వారు, దేవునికి దూరంగా ఉంటున్నవారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారు వర్ధిల్లుతున్నారు కదా అని. కానీ ప్రభు చెప్తున్నారు, వారిని చూచి నువ్వు వ్యసనపడొద్దు, వారిని చూచి నువ్వు మత్సరపడొద్దు,
వారు గడ్డి వలె ఎదుగుతారు కానీ త్వరగా ఎండిపోతారు. పచ్చని కూర వలె ఎదుగుతారు కానీ వారు త్వరలోనే వాడిపోతారు. అయితే నేను కాదయ్యా, నేను తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉందని ఎవరైతే తమను తాము తగ్గించుకొని దీనత్వం కలిగి కేవలము దేవుని ఆలోచనపై ఆధారపడతారో వారు కొంతకాలము ఏమీ లేని వారుగా కనబడొచ్చు. వారి జీవితంలో ఏ కార్యములు జరగనట్లుగా కనబడొచ్చు. అందరూ అనుకుంటారు వారు ఎన్నో సంవత్సరాలుగా ఆ విధంగానే ఉన్నారు అని. కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ వారిని విడిచిపెట్టాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, ఎవరైతే దీనులుగా ఉండి దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఆశపడి ముందు కొనసాగుతూ ఉంటారో, ఆయన మార్గంలో నడవడానికి ప్రయాసపడతారో వారిని ఈ విధంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలువబెడతాడు. నోవాహును దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించాడు. ఎందుకంతగా హెచ్చించబడ్డాడంటే నోవాహు కూడా తన స్వంత ఆలోచనలు విడిచిపెట్టి, తన స్వంత ఉద్దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నెరవేర్చడానికి ముందుకు కొనసాగాడు. తన చుట్టుప్రక్కల ఉన్న వారందరూ, ఊరి వారందరూ కూడా అంటున్నారు, ఊరి మధ్యలో ఓడ కడుతున్నావేంటి, నీకేమన్నా మతి భ్రమించిందా, నీవు సముద్రం దగ్గర చెయ్యాలి, ఊరి మధ్యలో చేస్తున్న వెంటనే అవహేళన చేస్తూ ఉండగా కూడా వాటినన్నిటిని కూడా భరించాడు. ఎందుకంటే దేవుని మాట పట్టుకున్నాడు. ఆయన సెలవిచ్చాడు నాకు, కాబట్టి ఆయన చిత్తాన్ని నేను చేస్తానని. నా ఇష్టము తగ్గవలసి ఉంది, ఆయన చిత్తమే హెచ్చవలసి ఉంది. ఆయన మాట మాత్రమే హెచ్చవలసి ఉంది, ఆయన మాటను నేను నెరవేరుస్తానని. ఎవ్వరు ఎన్ని మాటలన్నా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేశాడో. ఆ విధంగా దేవుని ఎదురు తగ్గించుకొని దేవుని మాటను హెచ్చించాడు. కాబట్టి దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నోవాహును హెచ్చించాడు. అంతేకాకుండా ఆ తరము వారందరూ కూడా ఆ జలప్రలయంలో మునిగి నశించిపోతూ ఉండగా ఒక్కరు కూడా మిగలకుండా అందరూ మరణించిన నోవాహు మాత్రం బహుక్షేమం కలిగి ఉన్నాడు. దేవుని మాట వినడం వల్ల, దేవుని మాటను హెచ్చించడం వల్ల అపాయము నుండి తప్పించబడ్డాడు, మరణము నుండి తప్పించబడ్డాడు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలారు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నోవాహును హెచ్చించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా దీనత్వం కలిగి ఉంటే, ప్రతి విషయంలో కూడా నీ జీవితంలో దేవుని మాటను హెచ్చించేవాడుగా, దేవునిని హెచ్చించే దానువుగా ఉంటే నీవు కూడా తప్పక హెచ్చించబడతావు. ప్రస్తుతం నిన్ను చూచిన వారందరూ పనికిరాని వాడవని, పనికిరాని దానివని అంటూ ఉండొచ్చు. కానీ ఒక్కానొక సమయం ఉంది, దేవుడు నిన్ను హెచ్చించే సమయం అది. తప్పకుండా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా, అంటే భూమి మీద ఉన్న సంతోషాన్ని నువ్వు స్వతంత్రించుకున్నట్లుగా, భూమి మీద ఉన్న నెమ్మదిని నువ్వు స్వతంత్రించుకున్నట్లుగా, ప్రతి శ్రేష్టమైన ఈవిని కూడా నువ్వు సంపాదించుకున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అవునయ్యా, నేను కాదు, నేను తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉన్నది. యేసు పాదాల వరకు నన్ను వంచండి, నేను జీరోను తండ్రి, నేనేమి కాదయ్యా అని అందరం కూడా ప్రభు పాదాల చెంతకొద్దాం. ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం. తండ్రి, నా యొక్క గర్వాన్ని తీసివేయండి, నా అహంకారాన్ని తీసివేయండి, నాకు దీనత్వం దయచేయండి అయ్యా అని మొరపెట్టుకుందాం. వంచుము నన్ను వంచుము యేసు పాదాల వరకు, యేసు పాదాల వరకు, నాహము నా ఇహము కూలే వరకు, నా స్వార్థము నా సర్వము కాలే వరకు, నాహము నా ఇహము కూలే వరకు, నా స్వార్థము నా సర్వము కాలే వరకు, కరిగే వరకు, విరిగే వరకు, కరిగే వరకు, విరిగే వరకు నన్ను వంచుము, వంచుము నన్ను వంచుము యేసు పాదాల
యేసులో నేను గెలిచే వరకు, నా యేసులా మారి నడిచే వరకు, కరిగే వరకు, విరిగే వరకు, కరిగే వరకు, విరిగే వరకు నన్ను వంచుము, వంచుము, నన్ను వంచుము. యేసు పాదాల వరకు వంచుము, నన్ను వంచుము. యేసు పాదాల వరకు, యేసు పాదాల వరకు, యేసు పాదాల వరకు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ వారమంతా మాకు తోడుగా ఉండి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన దినమున, నూతన ఆదివారమున మేమందరం కూడా నేను ఈ విధంగా స్తుతించగలుగుతున్నామంటే కేవలము నీ కృప తండ్రి. అనేక మంది ఈ దినమును చూడలేకపోయారు. అయితే నీ కృప చేత మమ్మల్ని ఈ దినమును సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి కృపను అనుగ్రహించారు. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఈ దినము మాతో మాట్లాడారు. దీనులు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆశీర్వదించబడతారని. అవును తండ్రి, మేమందరం కూడా దీనులుగా ఉండాలి. మమ్మల్ని మేము తగ్గించుకునే వారంగా ఉండాలి తండ్రి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని స్వాధీనం చేసుకోండి. మా యొక్క అహంకారాన్ని తగ్గించండి. మేము హెచ్చించుకుంటున్న ప్రతి పరిస్థితిని కూడా అణచివేయండి. అయ్యా, నీవు హెచ్చించబడాలి, మేము తగ్గవలసి ఉంది. మా ఆత్మీయ కుటుంబం అంతటిని కూడా ఈ విధంగా మీరు నడిపించండి. ఈ యొక్క స్థితిలోనికి నడిపించండి అయ్యా. నిన్ను హెచ్చించే స్థితిలోనికి, వారిని వారు తగ్గించుకునే స్థితిలోనికి మీరు నడిపించండి. ప్రతి ఒక్కరిని నడిపించండి. ఆ స్థితిలోనికి వస్తే తప్పక మీరు హెచ్చిస్తారు. అటువంటి అద్భుతకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది సమస్యల్లో ఉండి నాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పాదాల చెంతకు తీసుకొస్తున్నానయ్యా. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నీకు తెలుసు. సమస్తాన్ని చూచుచున్నవాడవు. నీకు మరుగైనది ఏది కూడా లేదయ్యా. ప్రతి జీవితాన్ని మీరు చూస్తున్నారు నాయనా. ప్రతి కుటుంబాన్ని మీరు చూస్తున్నారయ్యా. మేమైతే పైరూపాన్ని చూస్తాం కానీ మీరు అంతరంగాన్ని చూస్తున్నారు. హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ప్రతి హృదయంలో ఉన్న ప్రతి బాధ మీరు చూస్తున్నారు. ప్రతి విషయం నుండి విడిపించండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితాన్ని కూడా మార్చండి. ప్రతి పరిస్థితిని మార్చండి. ప్రతి వ్యాధి నుండి విడిపించండి. ప్రతి ఆర్థిక బంధకం నుండి విడిపించండి. ప్రతి వ్యసనం నుండి విడిపించండి. ప్రతి పాప బంధకాల నుండి విడిపించండి అయ్యా. రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి. అద్భుతకరమైన విజయము ప్రతి కుటుంబానికి దయచేసి నీ నామమును హెచ్చించే స్థితిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆయన పాదాల చెంత ఉండి, ఆయన పాదాల చెంత ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన పాదాల చెంత నేర్చుకో. దేవుడు తప్పక నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నా కొరకు ఈ మాటలు అన్నవారు ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పకుండా ఈ వాగ్దాన్ని అనేక మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. దేవుని మాటలు అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.